అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ రెసిపీని రెడీ చేసుకుందామండి. మరి మన తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టమైన వంకాయ అలాగే గోంగూర చాలా ఇష్టపడతాం కదా. ఈ రెండు అనేది చాలా స్పెషల్ అన్నమాట మన వాళ్ళకి. మరి మన సాంప్రదాయ ప్రకారం చాలా చక్కగా ఇవి రెండింటిని కూడా ఎక్కువగా మనం వండుకోవటం, ఎంజాయ్ చేయటం అనేది చేస్తూ ఉంటాం. దానిలో భాగంగానే ఈరోజు గుత్తి వంకాయతో వెల్లుల్లి కారం అనేది మనం రెడీ చేసుకుందాం. అంటే వెల్లుల్లి కారంతో గుత్తి వంకాయ ఫ్రై అనేది మనం తయారు చేసుకుందామండి. చాలా ఈజీగా అయిపోతుంది, అలాగే చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట. మన వాళ్ళందరూ అన్నారు కదా, తాజా కూరల్లో రాజా ఎవరంటే వంకాయేనండి అని. మరి అలాగే ఈ వంకాయ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఫస్ట్ చిన్న వంకాయలు తీసుకున్నాను నేను, గుత్తి వంకాయలు. ఈ కర్రీకి ఈ వంకాయలు అయితే బాగుంటాయి అన్నమాట. ఇలా ఒక 4 ముక్కలుగా మనం గుత్తి వంకాయ కర్రీకి ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. పుచ్చులు ఏమన్నా ఉన్నా సరే చూసుకొని జాగ్రత్తగా ఇలా 4 ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వేసుకున్న వాటర్లో వేసుకుంటున్నానండి నేను. ఇలాగా లేత వంకాయలు చక్కగా చిన్నగా చాలా ముద్దుగా ఉన్నాయి చూడటానికి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ వంకాయలు. అలాగే మన ఫ్రైకి ప్రత్యేకంగా ఇలాంటి బుడ్డి వంకాయలు అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా తీసుకొని నేను కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టేసి స్టవ్ మీద ఆయిల్ వేసేసుకుందామండి. కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుందన్నమాట మనకి. దీనికి ఒక 4 స్పూన్ల వరకు పడుతుందన్నమాట ఆయిల్ వచ్చేసి. కొంచెం ఈ నూనెలోనే మగ్గాల్సి ఉంటుంది. దీనిలో ఎలాంటి వాటర్ కానీ అలాంటివి ఏమీ వేయమన్నమాట దీనిలో. ఇప్పుడు అందుకోసమని దానికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. చూడండి, ఇట్లా ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం వేడవగానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, 4 ముక్కలుగా చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్నాం కదా, అది వంకాయలు తీసేసి డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇలాంటివి కూడా ఏమీ అవసరం లేదు. చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ. అలాగే టేస్ట్ కూడా చాలా అద్దరిపోయే టేస్ట్ ఉంటుంది నిజంగా. ఈ కర్రీ అంటే మా బాబుకి చాలా ఇష్టం. ఎక్కువగా నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంట్లో. ఇప్పుడు ఈ వంకాయలు వేసుకున్నాం కదండి. వంకాయలు వేయగానే సాల్ట్ వేసేసుకోవాలి మనం. ఈ వంకాయలకి సరిపడినంత సాల్ట్ వేసేసుకుందాం. ఇలా ఒక 3 స్పూన్ల వరకు వేసాను నేను. ఎందుకంటే దరిదాపుగా 1 కేజీ వరకు తీసుకున్నాను అనమాట నేను. 3/4 కేజీ కంటే పైనే ఉంటాయి ఇవి. ఇలా వంకాయలు తీసుకొని చక్కగా సాల్ట్ అంతా వేసేసి ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టకూడదండి. మూత పెడితే ఏంటంటే వంకాయ త్వరగా మెత్తగా అయిపోతుంది ఆ వాటర్తో. అలా మనం మూత పెట్టొద్దు. ఈ ఆయిల్లోనే మగ్గేలాగా చూద్దాం. ఇప్పుడు అలా తిప్పుకుంటూ మనం పసుపు కూడా వేసుకుందామండి. సాల్ట్ వేసాం కదా ఇందాక. ఇప్పుడు సాల్ట్ కూడా, పసుపు కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకుందాం చక్కగా. ఇలా చూడండి, చక్కగా కలిపేసి మగ్గిపోతూ ఉన్నాయి, ఆయిల్లో మగ్గుతూ ఉన్నాయి. టేస్ట్ కూడా ఈ ఆయిల్లో మగ్గితేనే చాలా బాగుంటుంది. మూత అస్సలు పెట్టొద్దు. మనం తీసుకుంది చిన్న వంకాయలే కాబట్టి చాలా త్వరగా మగ్గిపోతాయి, మనకి ఇబ్బంది ఏం లేదు. చక్కగా ఇట్లా చూడండి, ఇట్లా తిప్పుతూనే వేయించుకోవాలన్నమాట ఆయిల్లో. మనం మూత అయితే అస్సలు పెట్టకూడదు. మూత పెడితే మళ్ళీ మెత్తగా అయిపోతాయి. ఆవిరిలో నీళ్లు ఉంటాయి కదండి ప్లేట్కి, ఆవిరికి పట్టిన నీళ్లు మళ్ళీ వంకాయలో పడితే వంకాయ త్వరగా మెత్తగా అయిపోతుంది అనమాట. దానికోసమని అట్లా వద్దు మనకి. ఇట్లానే ఆయిల్లోనే వేయించేసుకుందాం. చూసారా, ఆయిల్లో ఇట్లా మూత పెట్టకుండా వేయించినా చాలా త్వరగా మగ్గిపోతుందండి. చాలా ఈజీ రెసిపీ అసలు. చూడండి, ఆల్మోస్ట్ మనకి సగానికి పైనే మగ్గిపోయి ఇంకొక పావు వంతు మాత్రమే మగ్గాలి ఇవి. 5 మినిట్స్లోనే మనకంతా కూడా రెడీ అయిపోతుంది చక్కగా. చూడండి, కొంచెం ముక్కలు కూడా విడిపోకుండా మంచిగా కలుపుకోవాలి. చాలా చక్కగా మగ్గిపోయండి. చూడండి, ఒక వంకాయ చూపిస్తున్నాను మీకు, చాలా బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీనిలోకి కరివేపాకును వేసుకుందామండి. ఈ ఆయిల్లో వేగిన కరివేపాకు కూడా చాలా బాగుంటుంది. మనం ఫస్ట్ వేసుకోలేదు, ఎందుకంటే కొంచెం మాడిపోతాయి ఇంతసేపు వేగితే. దానికోసమని ఇప్పుడు వేసుకుందాం మనం. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కరివేపాకును వేసుకోవాలి. దీనిలో కూడా ముదురు కరివేపాకును వేసుకుంటే అండి
చాలా చక్కగా ఆయిల్లో వేగుతాయి. అవి తినేటప్పుడు కూడా కరకరలాడుతా వంకాయతో పాటు కరివేపాకు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే దీనికి సాల్ట్ పడుతుంది, అలాగే మనం లాస్ట్లో వేసుకునే వెల్లుల్లి కారం కూడా ఈ కరివేపాకు పడుతుంది. కాబట్టి నిజంగా కరివేపాకును కూడా వదిలిపెట్టండి ఈ వంకాయ కూరలో, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చక్కగా అర్థమవుతుంది, మీకు చాలా చాలా నచ్చుతుంది. ఖచ్చితంగా రెడీ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. చూడండి ఇక్కడ ఇంకా మగ్గిపోయాయి కదా మనకు వంకాయలు. వెల్లుల్లి కారం అండి ఇది, అంటే ఎండుమిర్చిని వేయించేసుకొని ధనియాలు జీలకర్ర అవి కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని, కరివేపాకు కూడా వేగిన తర్వాత మిక్సీ పట్టిన తర్వాత ఇది నలిగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లి కారం అలా రెడీ చేసుకున్న వెల్లుల్లి కారం ఇది. ఇప్పుడు దీనిలోకి సరిపడినంత వేసుకుంటున్నాను. వంకాయల్లోకి ఒక 4 స్పూన్ల వరకు పట్టింది నాకు కారప్పొడి. ఇప్పుడు ఆ వెల్లుల్లి కారప్పొడి వేసుకున్నాం కదా, ఈ ముక్కలు చక్కగా కలిసేలాగా ఆ కారం అంతా పట్టేలాగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఫాస్ట్గా కలిపిస్తామనుకోండి మనకి స్మాష్ అయిపోతాయి వంకాయలన్నీ. అట్లా కాకుండా చక్కగా వంకాయ ఉండేటట్టు మంచిగా నిదానంగా ప్రతి వంకాయకి కారం పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. చూడండి మీకు కరివేపాకు కూడా కనిపిస్తుంది కదా, చాలా బాగా వేగిపోయింది. డ్రైగా కరకరగా అనేలాగా మీకు కనిపిస్తూనే ఉంది, చూసారా? చాలా చాలా బాగుంటుందండి నిజంగా. కర్రీ రెడీ అయిపోయిందండి మన కర్రీ. మరి ఇంత టేస్టీ కర్రీని ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేసాం కదా. మరి మీరు కూడా ఖచ్చితంగా ఈసారి వంకాయలు తెచ్చినప్పుడు ఇలా తయారు చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో ఒక్కసారి టేస్ట్ చూసిన తర్వాత నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నాకు సబ్స్క్రైబ్ చేసిన మా సబ్స్క్రైబర్లందరికీ కూడా పేరున ధన్యవాదాలు. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.